శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాజెక్టు నుంచి 3 కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 10 రోజులుగా జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. రోజుకు 20 నుంచి 50 వేల క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. నీటి విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ఖరీఫ్ పంటల కోసం సాగునీరు అందించేందుకు కాల్వల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. షెడ్యూల్ కూడా ఖరీదైంది. మనతో పాటు ప్రస్తుతం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఈ చక్రపాణి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ సమయంలో కాల్వల ద్వారా నీటిని వదిలే అవకాశం ఉంది? ఈ ఎంత మేరకు ఎన్ని టీఎంసీలు వదులుతారు? ఏ కాల్వ ద్వారా వదలడం జరుగుతుంది? మన వర్షాకాలం మొదలైనప్పటి చూస్తే మన ప్రాజెక్ట్ పరిస్థితి నిరాశాజనకంగా ఉండేది. కానీ ఈ 20 రోజుల నుంచి మన క్యాచ్మెంట్లో కురిసిన వర్షాల వల్ల కానీ పైన పడ్డ వర్షాల వల్ల కానీ మనకు భారీ మొత్తంలో ఇన్ఫ్లో రావడం వల్ల ఇప్పుడు ఈరోజు మనకు 80.4 ఉన్నాము. తర్వాత 46 టీఎంసీ నీరు ఉన్నది. అయితే మనం గత సీజన్లో ఇప్పుడు చాలా పైకి ఉండేవాళ్ళం, 75 టీమ్స్ దాకా ఉండేది. కానీ మన రైతుల యొక్క వాళ్ళ పరిస్థితిని చూసి మన గవర్నమెంట్ సూచనల మేరకు నీటి విడుదలకు మనం ప్లాన్ చేశాము. మన కాకతీయ కెనాల్ ద్వారా వారాబందీ పద్ధతిలో జోన్ 1, జోన్ 2 అని పెట్టుకుని ఫస్ట్ జోన్కు 3000 క్యూసెక్కులు 7 రోజులు, సెకండ్ జోన్కు 5000 చొప్పున 8 రోజులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సరస్వతి కెనాల్ కూడా ఫస్ట్ జోన్కు 500 క్యూసెక్కులు, సెకండ్ జోన్కు 800 క్యూసెక్కులు, అదే లక్ష్మీ కాలువ కూడా 350 క్యూసెక్కుల వరకు నీటి విడుదలకు మనకు శివం కమిటీ వాళ్ళు ఇచ్చారు. దాని ప్రకారమే రేపు 9:30కి నీటి విడుదలకు మేము ప్లాన్ చేశాము. మొత్తం మీద ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 కెనాల ద్వారా నీటి విడుదలను ప్రారంభించనుండో చెప్తున్నారు. కాకతీయ కెనాలు, లక్ష్మీ కెనాలు, సరస్వతి కెనాలు, దాదాపు 6 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు, ఆయకట్టు రైతులు ప్రాజెక్టుపై ఆధారపడి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులను వారిని కాస్త ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ప్రాజెక్టులో ఇప్పుడిప్పుడు ఇన్ఫ్లో ఈ మధ్యనే వస్తుండడంతో వాళ్ళు మళ్ళీ ఆశలు చిగురుస్తున్నాయని చెప్పవచ్చు. ఈ కాల్వల ద్వారా నీటిని వదిలితే పంటలకు డోకా ఉండదని కూడా రైతులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 SRSP నుంచి.